శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఈ నెల రోజులు వారికి ప్రశాంతంగా ఉంటుందా, ఆర్థికంగా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ప్రతి మాసంలో మాస ఫలితాలు చెప్తున్నాను. జ్యోతిష్యంలో గ్రహ సంచారాన్ని పట్టి అది ఏ విధంగా అయితే ఉంటుందో దాన్నే చెప్తాను, కానీ నా సొంత కవిత్వాన్ని మాత్రం ఎప్పుడు ఉపయోగించను. శాస్త్రము ఎప్పుడూ తప్పు చెప్పదు. 100కు 100 పాలు జరిగి తీరుతుంది. మంచి అయితే మంచి, చెడైతే చెడు చెప్తాను. అంతేకాని కొత్తగా అందులో ఏదో జోడించి చెప్పవలసిన అవసరం నాకు లేదు. 28 సంవత్సరాలుగా జ్యోతిష శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాను. ఎంతోమంది విద్యార్థులకు నేర్పించాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. నా అనుభవాన్ని రంగరించి ఈ డిసెంబర్ మాసంలో జరగబోయే ఫలితాలు చెప్తున్నాను. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలుపుకుంటే ఇది మేషరాశిలోకి వస్తుంది. ఈ మేషరాశి అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఇతనికి వృశ్చిక రాశి కూడా ఉంది. 2 రాశులు ఇతనికి ఉంటాయి. ఈ అశ్విని 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారు వైడూర్యాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది. అలాగే భరణి 4 పాదాల వారు వజ్రాన్ని ధరించాలి. అది లేకుంటే ఓపల్ అనే ఒక రౌతు ఉంటుంది, దాన్ని ధరించండి. ఇక చివరిగా కృత్తిక 1వ పాదం వారు ఎవరైతే ఉన్నారో వారు 3.5 క్యారెట్ లాకెట్లో కానీ ఉంగరంలో కానీ కెంపును ధరిస్తే వారికి అద్భుతంగా ఉంటుంది. దశల ప్రకారంగా కూడా మనం జాతిరత్నాలు ధరించుకోవచ్చును, అది తర్వాత చెప్తాను. ఇకపోతే ఈరోజు మనకున్న గ్రహ సంచారం వల్ల రవి అష్టమంలో ఉన్నాడు. రవి అష్టమంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది జరుగుతుంది. మానసికమైన ఇబ్బందులు జరిగి మీరు ఏం చేస్తున్నారో ప్రతి దానికి భయం. అసలు రవి అంటేనే ఆత్మవిశ్వాసం గల వ్యక్తి, కానీ అష్టమంలో రాహు ఉండడం చేత మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. మీరు ఏ పని చేసినా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇకపోతే కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడు. 2వ ఇంట్లో కుజుడు పనిచేయడు. 3, 6, 11 స్థానాలలో ఉంటేనే పనిచేస్తాడు. కాబట్టి కుజుని వల్ల కూడా అంత లాభం లేదు. ఖర్చులు అధికంగా అవుతాయి. మీరు అనుకున్న పనులు సవ్యంగా జరగకపోవచ్చును. ఇకపోతే బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. బుధుడు అష్టమంలో ఉన్న పనిచేయడు, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో మీరు అనుకున్నంత ఆశించినంత ఫలితాలు ఉండవు. ఉద్యోగస్తులకు మానసికమైన ఇబ్బందులు, డిప్రమోషన్లు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బుధుడు బుద్ధి కుశలతకు, విద్యకు, ప్రావీణ్యానికి సంబంధించిన వ్యక్తి. అతను అష్టమంలో ఉన్నప్పుడు తను చురుగ్గా పనిచేయలేడు. పరీక్షలు ఎందుకు కానీ, ఇతరత్ర విషయాలు ఎందుకు కానీ అతను మానసికంగా ఇబ్బంది చేస్తాడు. ఇకపోతే గురువు 3వ ఇంట ఉన్నాడు. 3వ ఇంట ఉన్నప్పుడు భాతృ సంబంధమైన విషయాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేది లోపిస్తుంది. మీరు అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్యలు ఉంటే దీన్ని ఒక నెల రోజులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇకపోతే చివరిగా శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. ఇది కూడా చాలా నష్టదాయకమైన విషయమే, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఇక 12వ ఇంట శని ఉన్నాడు. ఇది కూడా మీకు చాలా కష్టదాయకము. ఈ శని వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, చాలా ఇబ్బంది. నేను ఇప్పటి వరకు రవి, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు ఇవి చెప్పాను. ఇవన్నీ కూడా సరిగా లేవు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. శని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇకపోతే ఒకే ఒక గ్రహం మేము కాపాడే గ్రహం ఏమిటంటే అది రాహువు. రాహువు ఏకాదశ స్థానంలో ఉండి మీ ఆర్థికమైన విషయాలను అనుకోని విధంగా తెస్తాడు. ఇప్పుడు కావాలంటే చేతికి డబ్బులు అందవు, కానీ మర్నాడు మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. వ్యాపారం కూడా ఇలా ఒక గ్రాఫ్ లెవెల్లో చక్కగా పిరమిడ్లా వెళ్ళదు, కింది మీదికి అవుతూ ఉంటుంది. నూతనంగా గృహాలు నిర్మించే వారు ఎవరైతే ఉంటారో వారికి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా రాహు వల్ల, ఒక మాయ వల్ల మీకు కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకొని ఎవరైతే ఉంటారో వారికి ఇది అనుకూలమైన సమయం. ఎందుకంటే ఇక్కడ శని కూడా సరిపోవట్లేదు, రవి కూడా సరిపోవట్లేదు, అంటే స్థాన చలనం జరుగుతూ ఉంటుంది. మనము ఏదైనా విషయాన్ని మనం చెడుగా ఉన్నప్పుడు అది నెగిటివ్ను కూడా మనం మంచిలోకి తీసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అందువల్ల మీకు ఈ రాహువు ఏకాదశ స్థానంలో ఉండడం మూలంగా మీకు బ్రహ్మాండంగా విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా బాగా ఉంటుంది. ఇకపోతే కేతువు 5వ స్థానంలో ఉన్నాడు.
పుత్రుల వల్ల మానసికమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఉంటాయి. ఒకే ఒక గ్రహము రాహువు మీకు పనిచేస్తుంది. దీనికి పరిష్కార మార్గంగా నేను చెప్పేది ఏమిటంటే, మీ కుల దైవం ఏదైతే ఉంటుందో, మీరు నిత్యం ఆరాధించే దైవం ఏదైతే ఉంటుందో ఆ దైవాన్ని ఆరాధించండి. ఆరాధించడం వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అంతకంటే ఏమీ జరగదు. కాకపోతే మాసాంతరం మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఈ అశ్విని, భరణి, కృతిక 3 పాదాలు మేషరాశిలోకి వస్తున్నాయని చెప్పాను కదా. వీరికి దశల ప్రకారంగా కనుక చూసేది ఉంటే, ఈ అశ్విని 4 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రారంభంలో కుజమహాదశ నడుస్తూ ఉంటుంది. 20 సంవత్సరాలు పైబడి వారు ఎవరైతే ఉంటారో వారికి రవి మహాదశ నడుస్తూ ఉంటుంది. ఇకపోతే 20 దాటిన 33 దాటిన తర్వాత చంద్రమహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు మంచియే. తర్వాత భరణి 4 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రారంభంలో శుక్రమహాదశ నడుస్తూ ఉంటుంది. అటు తర్వాత రవి 26 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు ఉంటాడు, 36 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు ఉంటాడు, 43 సంవత్సరాల వరకు ఉంటారు. కృతిక 1వ పాదం వారు ఎవరైతే ఉంటారో వారు పుట్టగానే రవి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. రవి 7 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు. అంటే 24 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి రాహు మహాదశ నడుస్తుందని అర్థం. ఈ రాహు మహాదశ చాలా గడ్డు కాలం, చాలా కష్టమైన కాలం. నేనేం చెప్తున్నానంటే, గోచారం అనేది 1 సంవత్సర కాలాన్ని, 1 సంవత్సరన్నర కాలాన్ని, ఎక్కువైతే 2 సంవత్సరాలను కూడా విశ్లేషిస్తుంది. కానీ మీ జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారాన్ని సరిగా చూపెట్టలేదు. ఎందుకంటే మనకు నెల రోజులు జాతకాన్ని చూసుకున్నప్పుడు ఇలా ఇట్టాగే గడిచిపోతుంది, మళ్ళో నెల. కానీ జాతకంలో కనుక ఏదైనా సమస్యలు కనుక ఉండేది ఉంటే వాటిని పరిష్కరించుకుంటే జీవితంలో మనం అభివృద్ధిలోకి రావచ్చు. మీకు ఏదైనా జాతకంలో సమస్యలు ఉన్నట్టుగా అనిపిస్తే మీ కింది నెంబర్కు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పుట్టిన తేదీ, పుట్టిన నెల పంపించండి. నేను చెక్ చేసి దానికి కావలసిన పరిష్కార మార్గాన్ని తప్పనిసరిగా చెప్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.